జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఆపర్చునిటీస్ ఏంటి, మనకున్న అవకాశాలు ఏంటి, భారతదేశానికి లేదా మోదీ పాలనలో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి రాబోయే రోజుల్లో? రాజీవ్ గాంధీ గారికి 400 పైచులకు ఆయనకు ఎంపీలు వచ్చి పెద్ద బహుమతి అప్పుడు వచ్చింది. అది కానీ ఆయన 5 సంవత్సరాలు దాటి ఉండలేకపోయారు. ఆయన మోదీ గారు అలా కాదు, 2 టర్మ్స్ ఆయన గెలిచారు. మోస్ట్ లైక్లీ 3వ టర్మ్ కూడా గెలుస్తున్నారు అని మనం అందరూ అనాలిసిస్ చేస్తున్నాం. మనం 3వ టర్మ్ కూడా వచ్చారంటే కనుక ప్రజల్లో ఆయన మీద ఎంత ఆదరణ ఉన్నది, ఆయనకి ఎంత మ్యాండేట్ ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆపర్చునిటీ చాలా ఎక్కువ ఉంది ఆయన దగ్గర. ఈ దేశంలో చాలా కీలకమైన మార్పులు తీసుకురావచ్చు ఆయన, చట్టపరంగా తీసుకురావచ్చు. మనకు ఉన్నటువంటి ఈ మైనారిటీ మెజారిటీ ఈ గోల్ అంతా చాలా భయంకరంగా ఎటువంటి వికృతాకారాలు తీసుకుందో మనం చూస్తున్నాం. మనం దీన్ని సరిదిద్దొచ్చు ఆయన. అలాగే మన చారిత్రకమైనటువంటి అంశాలు, ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఎన్నో ఆలయాలు ధ్వంసమైపోయి ఉన్నాయి. వాటిని సరే అక్కడే మస్జిద్ కట్టినటువంటి కాశీ తర్వాత మథుర లాంటివి పక్కన పెట్టినా కానీ కూడా వివాదం లేనటువంటి వాళ్ళకి రివైవ్ చేయాలి. మళ్ళీ సాంస్కృతికపరమైనటువంటి రివైవల్ చేయగలిగినటువంటి ఆపర్చునిటీ ఆయనకు ఉన్నది ఈరోజు. అలాగే చూస్తే కనుక మన సరిహద్దుల్లో ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడాను క్రమేపీ మనం భారతదేశంలో ఏదో ఒక విధమైనటువంటి విలీనం చేసేటువంటి, విలీనం అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఏదో పొలిటికల్ విలీనం అని అనట్లేదు. ఫర్ ఇన్స్టెన్స్ యూరోపియన్ యూనియన్ ఉంది, అటువంటిది ఏదైనా సార్క్ లాంటిది ఏదైనా తయారు చేసి కామన్ కరెన్సీ తీసుకురావడము, కామన్ మూవ్మెంట్స్ తీసుకురావడము, అంటే ఒక అఖండ భారతాన్ని సపరేట్ రాజ్యాలు ఉన్నా కానీ కూడా ఒక కామనాలిటీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఆపర్చునిటీ ఆయనకున్నది. ఈరోజు చేయాలి ఆయన. గతంలో ప్రయత్నం చేశారు, అన్ఫార్చునేట్ అది అవ్వలేదు, వీక్గా ఉన్నాయి. నేపాల్లో ఎప్పుడు కొలాప్స్ అవుతుందో తెలియదు, మనకు శ్రీలంక ఎప్పుడు కొలాప్స్ అవుతుందో తెలియదు, మాల్డీవ్స్లో చైనా ఎప్పుడు వచ్చి కూర్చుంటుందో తెలియదు. ఇటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయి. కాబట్టి క్రమేపీ వాళ్ళని అందరినీ కూడాను ఆకళింపు చేసుకుని ఒక యూనియన్గా తయారు చేయవలసినటువంటి ఆపర్చునిటీ ఆయనకు తప్పకుండా ఈరోజు ఉన్నది. ఓకే. అలాగే చూస్తే కనుక డీడాలరైజేషన్, డాలర్ యొక్క క్షమత తగ్గుతున్నది, క్రమేపీ తగ్గుతున్నది. ఇప్పుడు కూడా చాలా పెద్ద శక్తి ఉన్నటువంటి కరెన్సీ అది. కానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్నప్పుడు ప్రత్యామ్నాయాలు వస్తున్నాయి. ప్రత్యామ్నాయాలు వస్తే కనుక కూటమిలో ఉన్నాయి అవి. ఓకే. యువాన్ అన్నది ఒక కూటమి, అమెరికా వ్యతిరేకమైన కూటమిలో ఉన్నది. ఓకే. యూరో కరెన్సీ అన్నది అమెరికా కూటమిలో ఉన్నది. ఏ కూటమిలో లేకుండా న్యూట్రల్గా ఉన్నటువంటి ఆపర్చునిటీ భారతదేశానికి ఉన్నది. మన రూపాయిని ఇంటర్నేషనల్గా తీసుకువెళ్తే కనుక డీడాలరైజేషన్లో చాలా అద్భుతమైనటువంటి ఒక స్థానానికి తీసుకువెళ్ళేటువంటి ఆపర్చునిటీ, అవకాశం ఈరోజు భారతదేశానికి ఉన్నది. అది చేస్తారా అని ఒకటి చూడాలి. అలాగే మనం చూస్తే కనుక గాంధీ ఫ్యామిలీ ఏదైతే ఉన్నదో అది క్షీణించింది. కాబట్టి ప్రత్యామ్నాయాలు ఏవైతే వస్తున్నాయో వాటిని నిజంగా దేశ వ్యతిరేకమైన శక్తులు కాకుండా కాపాడవలసినటువంటి ఆపర్చునిటీ కూడా ఆయనకు ఉన్నది. ఒక అవకాశం ఉన్నది ఆయనకి. అపోజిషన్ ఎప్పుడు ఉండి తీరాలి, అపోజిషన్ ఉండదు అని మనం అనడానికి వీల్లేదు. కానీ అపోజిషన్ అనేది పొలిటికల్ అపోజిషన్ కాకుండా దేశానికి వ్యతిరేకమైన అపోజిషన్ వచ్చినప్పుడు కఠినమైన చర్యలు, చాలా దారుణం అసలు. కరెక్ట్, కఠినమైన చర్యలు తీసుకో. అది ఆపర్చునిటీ ఆయనకు ఉన్నది. ఇప్పుడు అది బహుశా చేస్తారని నేను అనుకుంటున్నాను. నేను ఇటువంటివి కొన్ని మనకు ఉన్నాయి. అలాగే మన దేశం అంటే ఇప్పుడు కూడా $2,200 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నది మనది. 5th లార్జెస్ట్ ఎకానమీ, కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంకా 2,200 ఉన్నది. మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో చైనా ఇటువంటి కంట్రీస్ అని $14,000-15,000 $16,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నటువంటి దేశాలు. అంటే మనం ఎంత ఇంకా వెళ్ళాలి, అంత పైకి వెళ్ళాలి మనం. రఘురామ్ రాజన్ లాంటి వాళ్ళేమో దీన్ని సర్వీసెస్ కింద మనం ఫస్ట్ ఫోకస్ చేయాలని ఆయన చెప్తున్నారు. అగ్రికల్చర్కి సర్వీస్కి మధ్యలో మన ఇండస్ట్రియలైజేషన్ లేదు, పెద్ద గొప్పగా లేదు. ఆ ఇండస్ట్రియలైజేషన్ తీసుకురావాలి. చైనాలో ఇప్పుడు మనకి 3D ప్రింటింగ్ దగ్గర నుంచి 3D టెక్నాలజీని తీసుకొచ్చారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చారు, ఎన్నో గణనీయమైన మార్పులు తీసుకొచ్చారు. సో బహుశా ఆ గ్యాప్ అనేది ఫిల్ చేయవలసిన ఆపర్చునిటీ ఈరోజు ఉన్నది భారతదేశంలో. మోదీ గారు చేస్తారని నేను భావిస్తున్నాను. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.